సేమియా పాయసం చేయొచ్చు కదా. సేమియా పాయసం కావాలా? గోబీ మంచూరియా చేస్తావా కదా? వద్దు మమ్మీ, అది రేపు చేయొచ్చు. ఈరోజు సేమియా పాయసం స్పెషల్ ఈరోజు సేమియా పాయసం అవుతున్నా తినాలని ఉంది. చేస్తా కదా. ఇవి పాలు నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. దగ్గర 30 లీటర్ ఉన్నాయండి. ఇవి చిక్కగా చేస్తున్నాను, పాలతోటే చేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇవ్వండి సేమియాలు, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్. ముందు నెయ్యి వేసాను, జీడిపప్పు కిస్మిస్ వేపుకున్నాను దోరగా. ఇవ్వండి తీసేద్దాం, దోరగా వేగాయి, మళ్ళీ మాడతాయి బాగా. వేసి వేపాం కదండి, అందుకని ఆ బండిలో వేస్తున్నాను. వేపుకుంటాం. త్వరగా వేగాయి, ఇంకా ఆపేస్తున్నాను. ఇవ్వండి పాలు మరిగిపోయాయి, ఇప్పుడు సేమియా వేసేస్తాను. వేడి సేమియా వేస్తే చూడు, పాలు ఎలా పొంగుతున్నాయో వేడికి. చక్కగా పాలు బాగున్నాయి మరి ఇన్ని వేసరికి. మంచి స్మెల్ వస్తుంది చూసావా. పాలు చక్కగా మరిన్ని పాలు పోసాం కదా, మీగడ పాలు, అందుకే చాలా టేస్టీగా ఉంది. మీగడ పాలు ఎక్కువ పోసాను. ఇలా సేమియా ఉడికింది, ఇలా చూస్తాను. మరీ మెత్తగా అవ్వకూడదు చూసా. ఆరిపోయేసరికి దగ్గరకు వస్తుంది అన్నమాట పాయసం. చాలా సరిపోయింది. పంచదార వేస్తాను. ఇదిగోండి పంచదార, మీకు తగ్గట్టుగా వేసుకోండి. నాకు సరిపోయినంత వేసుకుంటాను, సరిపోతుంది అది. ఇంకొద్ది వేస్తాను, స్వీట్ సరిపోద్ది. చాలా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, వేస్తున్నాను. జీడిపప్పు, ఇదిగోండి ఒక పించ్ ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ చూసి వేసుకోండి, ఎక్కువ వద్దులేండి. ఊరికి అలా వేస్తే టేస్ట్ బాగుంటుందని. వేరే బౌల్లో మారుస్తా, త్వరగా ఆరిపోతుంది. ఇవి జీడిపప్పు కిస్మిస్ ఇందాక వేపాను కదా, సగమే వేసాను, మళ్ళీ వేస్తున్నాను. మరి వేస్తేనే బాగుండేది. నాకు చిక్క ఒక పావు గంట ఆగేమనుకోండి, చిక్క పడుతుంది, ఇంకా బాగుంటుంది. వేయనా హరి ఇప్పుడే నీకు? అరగ తింటావా? బాగా వేడిగా. వెయ్యి, తను కూడా తింటుంది. ఫ్యాన్ వేస్తావా అది? వేడి సేమియా పాయసం అండి. పంచదార కరెక్ట్గా సరిపోయి, నేను చూసాను ఇందాక, ఒకసారి చెప్తాను ఎలా. సేమియా మరీ మెత్తగా కూడా ఉండకూడదండి, కరెక్ట్ కుక్ అయింది, బాగుంది. కిస్మిస్, యాలకులు, జీడిపప్పు, పంచదార పర్ఫెక్ట్గా సరిపోయింది. బాయ్ అండి.